ఎగ్జాంపుల్ ఆ విషయమే చెప్తా నేను 5వ క్లాస్ చదివేటప్పుడే బీడీలు తాగేవాడిని. నేను నా ఫ్రెండ్ గంగాల శ్రీనివాసులు ఉండేది పెదపర్లో. మా ఇద్దరం ఇంటర్వెల్ వంటలు గంట కొడితే అవతల పోయి బీడీలు తాగేవాళ్ళం. మా సార్ చూసేసాడు. చూసి క్లాసులోకి వచ్చినాక ఆయన టేబుల్ మీద సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టి పెట్టాడు. భాస్కర్ శ్రీను రండ్రా అన్నాడు. వచ్చిన సిగరెట్ తాగంట వచ్చారు ఒకటి అన్నాడు. సిగరెట్ తాగంట వచ్చారు ఒకటి అన్నాడు. వద్దు సార్ తప్పు సార్, వద్దు సార్ తప్పు సార్ అంట. బుద్ధిమంతులాగా అతల పాప ఎంత పొడుగు కర్రెత్తుకున్నాడు, చిన్న చిన్న నిక్కర్లు బాదినాడు. పిర్ల మీదే ఎర్రంగా కదలు కుడుములు అయిపోయినాయి ఒళ్ళంతా. అటు పరిగెత్తితే అయ్యారు కొట్టేది ఆ పక్క, ఇటు పరిగెత్తితే ఈ అయ్యారు కొట్టేది, 2 పక్కల అయ్యారులు వాయించేది. ఏడ్చి 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 తలుపులు వేస్తారు స్కూల్ తలుపులు. బయటికి పోకుండా అందరూ పిల్లకాయలు స్టన్ అయిపోయి చూస్తున్నారు. కొట్టి కొట్టి వాళ్ళు అలసిపోయినారు. మాకు ఒళ్ళు వాసిపోయింది. ఈ వాతలో ఈ కనబడకుండా దాచిపెట్టుకుని పోతున్నాం ఇంటికి. అప్పుడే ప్యాంట్లు కాదు కదా, నిక్కర్లు అయిపోయా. వాతల ఏందంటే ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఇంకా కొడతారు కదా. మళ్ళీ ఎవరో పిల్లకాయలు చెప్పేశారు ఇంట్లో, మీ పిల్లకాయలని అయ్యారులు కొట్టినారు, బిడీలు తాగినా. ఇంట్లో కొట్టారు మళ్ళీ మానేసాడు. ఊళ్ళో పిల్లకాయలని కొడితే తప్పులే టీచర్లు. ఇప్పుడు కొట్టి మానిపెట్టారు. ఆయన ఆ విధంగా కొట్టబట్టి ఆ అలవాటు మానేశాడు.